దేవరా సినిమాని చూసి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. దేవరా సినిమాతో ఎన్టీఆర్ సత్తా ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తుందంటూ చెప్తున్నారు. వీళ్ళ ప్రయత్నం ఎప్పుడు ఎన్టీఆర్ని నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం తప్ప వేరే ఏమీ లేదు. ఒకప్పుడు ఎన్టీఆర్కి ప్రొడక్షన్కి సంబంధించిన వ్యవహారాలు చూసే వ్యక్తిగా ఉన్న కొడాలి నానిని పొలిటికల్గా టికెట్ ఇప్పించింది మన తారకే. బహుశా ఆ కృతజ్ఞతతోనే ఎన్టీఆర్ సినిమాకి రివ్యూ ఇచ్చినట్టున్నారు. తాజాగా దేవరా సినిమాని చూసిన కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ సోలోగా వచ్చినా ఎలా వచ్చినా ఎన్టీఆర్ హవాని చూపిస్తారని, ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు ఎవరైనా సరే దిగదుడిపే అంటూ చెప్తున్నారు. సో తారక్ ఎంట్రీ, ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంటర్వెల్ ఇలా అన్ని అదిరిపోయాయని ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది. ఇప్పటి వరకు అయితే సూపర్ హిట్ బొమ్మ. సెకండ్ హాఫ్ నిజంగా ఇంతకంటే ఎక్కువగా ఉంటుందంటూ చెప్తున్నారు. సోషల్ మీడియాలో సైతం వస్తున్న రివ్యూస్ చూస్తుంటే సో నిజంగా ఒక జెన్యూన్ ఆడియన్స్ తీర్పు ప్రేక్షకులకి ఎంతో మంచిగా అనిపిస్తోందనే తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మాస్ కంబ్యాక్, ది బెస్ట్ టైటిల్ కార్డ్ అంటూ దేవర మీద ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు మన కొడాలి నాని. అసలు బ్యాక్ టు బ్యాక్ మాస్ సీన్స్ అయితే పడ్డాయి. ఎన్టీఆర్కి అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ కుమ్మి పడేశారని, కొంతమంది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుందంటే, కొంతమంది ఫస్ట్ హాఫ్ ఇంకా బాగుందంటూ చెప్తున్నారు. నాకైతే సినిమా మొత్తం ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేశారనేది స్క్రీన్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఎన్టీఆర్ కేవలం తన యాక్ట్ చేసేలా వెళ్ళిపోడు, ప్రతి విషయంలోనూ బెస్ట్ రావాలని ఎదురు చూస్తారు. దానికోసం కూడా హార్డ్ వర్క్ చేస్తారంటూ హిట్ అయినందుకు టీం అందరికీ శుభాకాంక్షలు అంటూ చెప్తున్నారు కొడాలి నాని.